మీరు చాలామందిని అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే చూసాను, దగ్గరుండి చూసాను. మా రిలేటివ్స్‌లో కానీ, మా ఫ్రెండ్స్‌లో కానీ. అయితే ఏంటి అంటే, కొడుకుని అప్పటిదాకా చాలా ఇష్టపడతారు. ఎంత ఇష్టమంటే, నిజంగా వాళ్ళ ప్రాణంలా ఇష్టపడతారు. వన్స్ ఒక్కసారి వాళ్ళ మాట కాదు అని జెప్పేసి, తన లైఫ్‌లో తను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళకి నచ్చలేదనుకోండి, అదే ప్లేస్‌లో ఇంకొక కొడుకు కట్నం తీసుకొచ్చేసి వాళ్ళు చెప్పినట్టు విన్నాడనుకోండి, ఏ ఎప్పుడైతే బాగా ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన కొడుకుని చాలా నీచంగా చూస్తారు. తను వన్స్ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఏంటో తెలీదు కానీ అప్పటిదాకా ఉన్న ప్రేమ ఏమైపోద్దో గాని, తనకి ఏ సమస్యొచ్చినా పట్టించుకోరు. తనకేదన్నా బాధొచ్చినా పట్టించుకోరు. అసలు ఇంకో విషయం ఏంటి అంటే, తనకి ఏదన్నా తెలిసి ఒక చిన్న సలహా ఇచ్చినా సరే, పురుగుని తీసి పక్కన పడేసినట్టు, కూరలో కరివేపాకుని తీసి పక్కన పడేసినట్టు పక్కన పడేస్తారు. అదే అప్పటి వరకు పనికిరాని కొడుకుంటాడు చూసారా? అదే అంటే చెప్పిన మాట వినకుండా, వాళ్ళకి విరుద్ధంగా ఉండే కొడుకు కట్నం తీసుకొచ్చాడనుకోండి, ఆ కొడుకుని మాత్రం నెత్తిన పెట్టుకొని చూస్తారు. మరి అదేంటో నాకర్థం కాదు. తనకి నచ్చినట్టుగా తన లైఫ్‌లో తనున్నాడు కదా! తను హ్యాపీగా ఉంటే చాలు కదా అని చెప్పేసి ఎందుకనుకోరేమో! కానీ అందరూ అలా ఉండరు. కొంతమంది మాత్రమే అలా ఉంటారు. ఆళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నా. నిజమా కాదా నాకు కామెంట్ చేయండి.